ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 17వ అధ్యాయంలో ఉన్నాం. 17వ అధ్యాయం చాలా విశేషణంతో కూడుకున్నటువంటి అధ్యాయం. అసలు భగవంతుడు భక్తునికి మధ్యన ఉండేటటువంటి భక్తి అనేటటువంటి వారధి ఎంత దృఢంగా ఉండాలో మనకి ప్రత్యక్ష నిరూపణం చేసేటటువంటి అధ్యాయం ఈ 17వ అధ్యాయం. చాలామంది భక్తి అంటే ఏమిటనుకుంటున్నారు ఈ రోజుల్లోని? కోవిలికి వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం, గోత్రం పేరు పంతులు గారి చేత చెప్పించుకుంటున్నాం, తీర్థం పుచ్చుకుంటున్నాం, షటార్ పెట్టుకుంటున్నాం, లేదా ధర్మాదులు కిరీలని చేస్తున్నాం. ఇదే కదా భక్తి అనేటటువంటి ఆలోచనలో చాలామంది 180 మంది చొప్పున ఇందులో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పురాణంలో భక్తి విశేషణం అంటే ఏమిటన్నది, అసలు భక్తి అంటే ఎంత దృఢమైనటువంటి నమ్మకం భగవంతుడి మీద ఉండాలి భక్తుడికి అన్నది ఈ ఘట్టాలలో మనకి తెలుస్తుంది. ఎందుకయ్యా అంటే, తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కుమారుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడిని నమ్మకుండా వైరిపక్షాన కుమారుడు చేరాడు, ఇతన్ని సంహరించండి అని తన దగ్గర ఉండేటటువంటి రాక్షస సమూహానికి అసుర సమూహాన్ని పంపిస్తే ఈ అసుర సమూహము అంతా కూడా భయంకర ఆయుధాలతో ప్రహ్లాదుని దగ్గరికి చేరి ఇక్కడ ప్రహ్లాదుని సంహరించాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో దైత్యచక్ర సార్వభౌముడైనటువంటి హిరణ్యకశిపుడు చెప్పిన ఆజ్ఞని పాటించుదామని ప్రహ్లాదుడి చెంతకి చేరేసరికి ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఒక్క శ్లోకము, ఇక్కడ నుంచి ప్రహ్లాదుడిలో ఉండేటటువంటి భక్తి ఎంతటి దృఢమైనటువంటి నిశ్చయాన్ని, నమ్మకాన్ని భగవంతుడి మీద కలిగి ఉన్నదో మనకు తెలుస్తుంది. విష్ణు పురాణంలోని ధ్రువోపాఖ్యానం అనేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకున్నాం, ధ్రువుడు విష్ణువు యందు చిత్తము ఉంచి ఎలాగ తపస్సు చేశాడన్నది. కానీ ఇక్కడ ధ్రువుడికి ప్రహ్లాదుడికి ఉండేటటువంటి చిన్న వ్యత్యాసం ఏంటయ్యా? ధ్రువుడు తపస్సుకి భంగం చేసినటువంటి వారందరినీ కూడా జయించాడు ధ్రువుడు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు భక్తి ఎలా వచ్చిందంటే, ధ్రువుడికి వారు భంగం కలిగిస్తున్నారు, ఆ తపస్సుని భంగపరిచేటటువంటి విధంగా రీతిగా నడుచుకుంటున్నారు అని తెలియదు ధ్రువుడికి. సాక్షాత్తు విష్ణువు యందే చిత్తము ఉంచి ధ్రువుడు ఆ విష్ణు పరమపదాన్ని పొందడానికి విశ్వప్రయత్నం చేసేటటువంటి ఘట్టాలలో అక్కడ ధ్రువుడికి ఎదర భంగపాట్లేవి తన బుద్ధి వరకు చేరలేదు. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు చేసినటువంటి భంగపాట్లు, హిరణ్యకశిపుడు పెట్టినటువంటి ఇబ్బందులు, హిరణ్యకశిపుడు చేసినటువంటి అక్రూరమైనటువంటి పనులు, క్రూరమైనటువంటి పనులు, అతి క్రూరమైనటువంటి పనులు, ఇవన్నీ ప్రహ్లాదుడు మాంసనేత్రాదులతో చూస్తూ కూడా భగవంతుడు యందు ఎంతటి విశ్వాసాన్ని, ఎంతటి దృఢమైనటువంటి భక్తిని ప్రదర్శించాడు ఈ ఘట్టాలలో మనం తెలుసుకోవచ్చు. ఇలాగా ఆ దైత్యరాజుచే శాసించబడినటువంటి వందల కొలది, వేల కొలది అసుర సమూహాలు, దైత్యుల సమూహాలు ఆ మహాభయంకరమైన ఆయుధాలు ధరించినటువంటి వారి బాలుని వధించడానికి బయలుదేరారు అంటూ ఆ ఘట్టం దగ్గర ఒక్క శ్లోకం చెప్పుకొని ఆపుకున్నాం కిందటి వీడియోలో. ఆ శ్లోకం ఇక్కడ మరొకసారి ఉటంకించుకుంటూ ఇతర ఘట్టాలలోకి వెళదాం. ప్రహ్లాదుడు ఆ దైత్యులని, అసురులని, రాక్షసులని చూసి ఇలా పలుకుతున్నాడు. విష్ణుశస్త్రేషు యష్మాకం మయ చాసౌ యథాస్థిత దైతే యాస్థేన సత్యేన మా క్రామం త్వాయుధాని మే. ఇక్కడ ప్రహ్లాదుడు పలుకుతూ, ఓ దైత్యులారా, మీరు పట్టుకున్న ఆయుధాలలో మీలో, నాలో, అందరిలో కూడా నాకు విష్ణువే కనిపిస్తున్నాడు. పట్టుకున్న ఆయుధంలో భగవంతుడిని చూసినటువంటి వారిని మనం ఏమని అనుకోవాలి?
అంతటి భక్తి ఈ రోజుల్లో మనకి ఉన్నదా? మనం పట్టికెళ్ళిన కొబ్బరికాయ శుభ్రంగా పంతులు గారు కొట్టకపోతే దృష్టి అంతా కొబ్బరికాయ మీదే ఉంటుంది తప్పిస్తే భగవంతుడి మీద ఉంటుందా మనకి? సరే, నిన్న కాక మొన్న మహాశివరాత్రి అయినటువంటి రోజులలో పంతులు గారు సరిగ్గా గోత్రం పేరు చదివారా లేదా అనేటటువంటి ఆలోచనే ఉన్నది తప్పిస్తే భగవంతుడి మీద దృష్టి ఉంటుందా మనకి? కానీ భయంకరమైనటువంటి ఆయుధాలు పట్టుకొని తనని చంపాలి అని వచ్చేటటువంటి దైత్యుల తాలూకు సమూహాన్ని చూసినటువంటి వారికి, చూసినటువంటి ప్రహ్లాదుడికి దైత్యులందరిలో కూడా విష్ణువు కనిపిస్తున్నాడు. దైత్యులలోనే కాదు, అతన్ని చంపాలి అనేటటువంటి ఆలోచనలో కూడా విష్ణువు కనిపిస్తున్నాడు. అంటే విష్ణువు చంపిస్తాడనా? ఇది దిక్కుమాల ఆలోచన పెట్టకూడదు. విష్ణువు ఎందుకు కనిపిస్తున్నాడంటే ప్రతి మనిషిలోని, ప్రతి దైత్యుడిలోని, ప్రతి భయంకరమైనటువంటి ఆయుధంలో కూడా విష్ణువు కనిపిస్తున్నాడు. కావున ఆ విష్ణువు పట్ల నేను భక్తుడనై ఉన్నప్పుడు, విష్ణువే నాకు పరమావధిగా ఉండేటప్పుడు ఆ ఆయుధాలు నన్ను స్పృశించలేవు అంటున్నాడు ఇక్కడ ప్రహ్లాదుడు. స్పృశించలేవు అంటే నన్ను తాకనైనా తాకలేవు. మీరు ఎన్ని విధాలైనటువంటి భయంకర ఆయుధాలు తీసుకురండి, ఎన్ని విధాలుగా నన్ను చంపివేయాలనే ఆలోచనలతో ఎన్ని దెబ్బలైనా కొట్టండి, కానీ అవి నా శరీరాన్ని స్పృశించలేవు అని ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ఇంకా ఈ భక్తి గురించి, ప్రహ్లాదుడి భక్తి గురించి మనం చెప్పుకున్నామంటే ఈ ఒక వీడియో చాలదు, 17వ అధ్యాయం ఒక అంతకు తేలదు. అందుకేంటంటే మిగతా ఎదరగట్టాలలో మనం వెళుతూ చాలా పరమాద్భుతమైనటువంటి విశేషణాలతో కూడుకున్నటువంటి ఈ విష్ణు పురాణాన్ని అందరూ కూడా వినండి. తతస్థై శతశో దైత్య శస్త్రోఘై రహతోపిసన్ నావాప వేద నామల్ప బభూచ్చేవ పునర్నవ అని ప్రహ్లాదుడు పలుకుతున్నటువంటి మాటలు. అలా అంటున్న వందల కొలది ఆ దైత్యులు ఆయుధ సమూహాలతో ఆ ప్రహ్లాదుని కొట్టసాగారు. ప్రహ్లాదుడు చెప్పాడు, మీలో నాలో మీరు పట్టుకున్న ఆయుధాలలో సమస్తంలోనే విష్ణువే కనిపిస్తున్నాడని చెప్పినా సరే ఆ ప్రహ్లాదుని చంపాలి అని రాజాజ్ఞ కాబట్టి ఆ సమూహాలన్నీ కూడా ప్రహ్లాదుని దగ్గరికి చేరాయి. ఎవరికి ఎంత బలం ఉన్నదో అంత బలంతో ఆ ఆయుధాలతో ప్రహ్లాదుని కొట్టారు, కానీ కొట్టసాగారు. అయినా ప్రహ్లాదునికి కొంచెం కూడా నొప్పి కలగలేదు. అలాగే తిరిగి మరలా నూతన తేజస్సుని సముపార్జన చేసుకున్నాడు ప్రహ్లాదుడు అని ఇక్కడ చెబుతున్నారు. భక్తి అన్నదానికి ఇక్కడ మనకి పరమాద్భుతమైనటువంటి వివరం తెలుస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు భక్తి 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 అని పట్టుకోవడం? కలి ప్రభావానికి లోనైనటువంటి మానవుడు, ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ రిషడ్ వర్గముల చేత బాధపడుతూ భగవంతుడు నాకెందుకు ఇన్ని కష్టాలు చూపిస్తున్నాడు అనేటటువంటి ఒక అనుమానం ప్రతి మానవుడిలోనే కనిపిస్తున్నది ప్రస్తుత రోజుల్లో. అందుకు ప్రత్యేకంగా పురాణాలలో 18 పురాణాలలో విష్ణు పురాణాన్ని మొట్టమొదటిగా ఎంచుకోవడానికి గల కారణం, ధ్రువుడు, ప్రహ్లాదుడు, తర్వాత వచ్చేటటువంటి వారందరూ కూడా భగవంతుడు ఎంత భక్తి శ్రద్ధలని పాటించారు, మనం అంతటి భక్తి శ్రద్ధలని పాటిస్తున్నామా అన్నది అప్పటికి ఇప్పటికీ మనం టాలీ వేసుకుని చూసుకున్నట్లయితే మనం చేసేటటువంటి భక్తి ఏమాత్రము భక్తి కాదు అన్నది మన బుద్ధికి తోచుతుంది. తోచిన నాడు మనం ఎంత భక్తిగా ఉండాలి అన్నది కూడా మనకి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మావలోకనం అంటే ఇక్కడ అందరికీ ఒక అనుమానం ఏంటయ్యా అంటే, మనలో మనం తర్కించుకోవాలి. ఇది మనం చేసేటటువంటిది భక్తి అంటారా, ఇది మనం చేసేటటువంటిది పూజ అంటారా, ఇది మనం చేసేటటువంటి సరికనా మొన్న శివరాత్రి రోజు కానీ కార్తీక మాసమని కానీ ఒక పూజ చేసామంటే మొట్టమొదటి ప్రిఫరెన్స్ సెల్ ఫోను స్టేటస్ ఫోటోలకి ఇస్తున్నాం మనం. దేవుడికి ప్రిఫరెన్స్ అన్నది, ప్రాధాన్యత అన్నది పూజకి కానీ దేవుడికి కానీ భక్తికి కానీ ప్రాధాన్యత చాలా కరువైపోతున్నటువంటి రోజులవి. అందుకోసం ఈ పురాణ ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి, జీవితానికి అన్వయం చేసుకోవాలని చెప్తున్నాను. అందుకు ఆ ప్రకారంగా తిరిగి ఆ ప్రహ్లాదుడు నూతన తేజస్సును కలిగిన వాడయ్యాడు. ఇంత జరుగుతున్నా సరే ఇంకా హిరణ్యకశిపుడికి జ్ఞానోదయం కలగకుండా ఇంకా హిరణ్యకశిపుడు మాట్లాడుతున్నాడు. దుర్బుద్ధే వినివర్తస్వ వైరిపక్షస్తవాదత అభయంతే ప్రయచ్ఛామి మాతిమూఢ మతిర్భవ. ఓ మూఢుడా అని ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు సంబోధిస్తున్నాడు. మూఢుడు ఇక్కడ ఎవడో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఈ శ్లోకాలలో. ఇంతమంది రాక్షసులు అన్ని ఆయుధాలు పట్టుకుని ప్రహ్లాదుని కొడుతున్నా కించిత్ కూడా నొప్పి కలగలేదు. అలాంటి భక్తిని, అలాంటి శక్తిని చూసినటువంటి ఆ హిరణ్య ఇంకేం మాట్లాడాలో తెలియక, ఓరి మూఢుడా, ఆ విష్ణువు తాలూక భక్తిని, ఆ ప్రహ్లాదుడి తాలూక శక్తిని, ఆ విష్ణువుకి ప్రహ్లాదుడికి ఉండేటటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి తెలుసుకోలేనటువంటి మూఢుడు ఈ హిరణ్యకశిపుడు.
అలాంటిది ఈ హిరణ్యకశిపుడే ప్రహ్లాదుని, ఓ మూఢుడా, ఓ దుర్బుద్ధి, శత్రుపక్షం పొగట్టు నుంచి బుద్ధిని మళ్లించు, నీకు నేను అభయం ఇస్తున్నాను, నీకు నేను అభయం ప్రసాద్. చాలా విచిత్రంగా ఉంటాయి ఈ ఘట్టాలు. రాక్షసుడు భక్తుడికి అభయాన్ని ఇస్తున్నాడని అంటున్నాడు. ఎందుకు? తన తాలూకా ఏమిటంటారు, చేతకానితనం ఎక్కడ బయటపడుతుందో అనేటటువంటి భయంతో ఏం మాట్లాడాలో తెలియక ఆ హిరణ్యకశిపుడు పలిగేటటువంటి మాటలు. నేను నీకు అభయం ప్రసాదిస్తున్నాను, మరీ మిక్కిలి మూర్ఖుడు అయిపోకు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి అంటున్నాడు. కానీ ఇక్కడ మనకు తెలిసేటటువంటిది, ప్రహ్లాదుడి కన్నా మూర్ఖుడు ఎవరయ్యా అంటే హిరణ్యకశిపుడు అవుతున్నాడు. విష్ణు భక్తి నుంచి ఎలాగైనా సరే ప్రహ్లాదుని తప్పించాలి అనేటటువంటి తపన, తాపత్రయం ఎంత కనిపిస్తున్నదో హిరణ్యకశిపుడు ఇక్కడ మనకి తెలుస్తున్నది. తర్వాత ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు, భయం భయానాపహారిణి స్థితే మనన్య నంతే మమ కుత్ర తిష్టతి యస్మిన్ స్మృతే జన్మ జరాంతకాది భయాని సర్వాణ్యపయాంతి తాత. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలుకుతూ, తండ్రి, భయాలని అన్నింటినీ తొలగించే ఆ అనంతుడు నా మనస్సులో నిండి ఉండగా ఆ భయము అనేటటువంటి మాట నా దరిదాపులకు కూడా రాదయ్యా అంటూ, ఎవరిని స్మరిస్తే పుట్టుక, ముసలితనం, చావు ఇలాంటి భయాలన్నీ ఉండవో, క్షణంలో మటిమాయమైపోతాయో అటువంటి విష్ణువు నా మనస్సు యందు ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయభ్రాంతులన్నవి లేవు సుమా. నాకు ఎలాంటి భయము, నాకు ఎలాంటి బింకము అనేటటువంటివి నా దరిదాపులకు కూడా రావు అని కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు తండ్రితో చెప్తున్నాడు. అలాగే మరలా హిరణ్యకశిపుడు తను చేసినటువంటి అకృత్యాలకి, పరమ నీచమైనటువంటి అకృత్యాలకి ఇక్కడ దిగుతున్నాడు, దిగజారుతున్నాడు. ఇంకా భో సర్పాహ దురాచారమేన మత్యంత దుర్మతిం విషజ్వాల కులైర్వక్త్రై నద్యోనయత సంక్షయం అనేసి ఇలా చెప్తుడు. హిరణ్యకశిపుడు, ఓ నాగులారా, భయంకరమైనటువంటి విషనాగులారా, ఈ దురాచారుణ్ణి, పరమ దుష్టబుద్ధిని విషజ్వాలలతో వ్యాకులపరిచే వాదనలతో తక్షణమే కాటు వేసి నశింపజేయండి అని అంటూ, ఇక దీని వివరం గురించి మనం చెప్పుకున్నామంటే సమయం చాలదు కాబట్టి ఈ భయంకరమైనటువంటి విషసర్పాలని పిలిచి ఆ హిరణ్యకశిపుడిని కరవమని చెప్పి, చంపమని చెప్పి ఆజ్ఞ వేశాడు. యుక్తాస్తేన తే సర్పాః కుహాకాస్తక్ష కాంధకాః అదశస్థ సమస్తేషు గాత్రేష్వతి విషోల్బణాః. ఇక్కడ కుహుడు, కాహకుడు, తక్షకుడు అనేటటువంటి భయంకరమైనటువంటి విషనాగులు ఆ ప్రహ్లాదుని కలిసి కరవాలి అనేటటువంటి తాపత్రయంలో ప్రహ్లాదుని మీద విషాన్ని కక్కుతున్నాయి. చూడండి, ప్రహ్లాదుని మీద విషాన్ని కక్కుతున్నాయి. కక్కడం అంటే నోటి నుంచి విషాన్ని మనిషి మీద విసిరి వేస్తున్నాయి, అలాగే కరుస్తున్నాయి ప్రహ్లాదుని. ఇంకా సత్వాసక్తమతి కృష్ణే దశ్యమానో మహోరగై న వివేదాత్మనో గాత్రం తత్ స్మృత్యాహ్లాద సంస్థిత. చాలా భయంకరమైనటువంటి ఈ నాగులన్నీ కూడా ఆ ప్రహ్లాదుని కరుస్తున్నా సరే ప్రహ్లాదుడికి కించిత్ ఒక్క పిసరు ప్రహ్లాదుని మనస్సులో విష్ణువు పట్ల భక్తిని తొలగించలేకపోయాయి అని ఇక్కడ చెబుతూ, ఆ సర్పాలన్నీ కూడా ఎన్ని విధాలుగా కాటు వేసినా సరే ఆ ప్రహ్లాదుడికి కించిత్ హాని కూడా జరగకపోయేసరికి ఆ కుహుడు, కాహకుడు, తక్షకుడు, మిగతా సర్పాలన్నీ ఆ దైత్య చక్రవర్తితో ఇలా అంటున్నాయి, అతని చిత్తం విష్ణువుపైనే లగ్నమై ఉండిపోయినంత కారణం వలన మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు హరిని స్మరిస్తూ ఆ ఆనందంలోనే తేలియాడుతూ ఉన్నాడు. మా తాలూకా ఇక్కడ సర్పాలు పలుకుతూ, దంష్ట్రా విశీర్ణామణయ స్ఫుటంతి ఫణేషు తాపో హృదయేషు కంబః నాస్యత్వజ స్వల్పమహీప భిన్నం ప్రసాది దైత్యేశ్వర కార్యమన్యతు అని చెబుతున్నా. ఈ సర్పాలన్నీ కూడా ఆ దైత్య చక్రవర్తితో ఇలా అంటున్నాయి, మా తాలూకా భయంకరమైనటువంటి విషజ్వాలల నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అలాంటి ఈ విషజ్వాలల నుంచి నీ కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చాలా సులువుగా తప్పించుకుంటున్నాడు. అంతేకాదు మాకుండేటటువంటి మా కోరలన్నీ కూడా విరిగిపోయాయి, మా శిరస్సును ధరించినటువంటి మణులన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి, పడగలు చితికి మండిపోతున్నాయి, అలాగే గుండెలలో మిక్కిలి దడ బయలుదేరింది. ఈతని శరీరానికి ఏ కొద్దిపాటి హాని కలగలేదు. కాబట్టి ఓ అసుర సార్వభౌమా,
మరో పనికి మమ్మల్ని వినియోగించు, మమ్మల్ని క్షమించు, నీ మాటని మేము నెగ్గించలేకపోయాము అని ఆ సర్పాలన్నీ, భయంకరమైనటువంటి విషసర్పాలన్నీ చిన్న బాలుడి దగ్గర ఓడిపోయాయి. ఆ చిన్న బాలుడి దగ్గర పరమాద్భుతమైనటువంటి విష్ణువు నిలబడ్డాడు. అంత భక్తిని మనం ఏనాడు స్వామివారి దగ్గర మనం ఉంచుతామో, అంత భక్తిని స్వామివారి పట్ల మనం ఎంత చక్కగా ఉంచుతామో, విష్ణువు మన పట్ల అంత ఏకాగ్ర మనస్కుడై మనల్ని ఆశీర్వదిస్తాడు అన్నది ఈ ఘట్టాల నుంచి మనం తెలుసుకోవాలి. ఇంకా విష సర్పాలు అయిపోయినాయి, తర్వాత దిగ్గజాలు, మిగతా ఇతరత్ర విశేషాలను అన్నింటి చేత కూడా హిరణ్యకశిపుడు ఎలా ప్రహ్లాదుని సంహరించాలి అనేటటువంటిది, ఎంత నీచమైనటువంటి పనులకు దిగజారుతాడో ఎదరగట్టాలో మనం తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు ఎంత నీచమైన పనులకు దిగజారుతున్నా ప్రహ్లాదుని చిత్తంలో విష్ణువు తప్ప మరొకటి లేదు అనేటటువంటి దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగినటువంటి ప్రహ్లాదునికి అంతటి భక్తిని మాకు ప్రసాదించు అని చెప్పి మనం ఆ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుని స్మరించుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.